అజయ్ రెడ్డి నిన్న కాక మొన్న చాలా స్పష్టంగా అన్ని సెంటర్లు నడుస్తున్నాయి, ఎక్కడ ఒక్క సెంటర్ కూడా మూయలేదు అని చెప్తున్నారు. మొదటి రోజు నుంచి చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు. మేము తిప్పి అన్ని ఆధారాలు ప్రజల్లో పెట్టాం. మా అకౌంట్లు కూడా గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో పెట్టాం. ఆనాడే చెప్పా, దీనికన్నా ఒక్క రూపాయి ఉన్నా ఒక్క గజం ఉన్నా ఈ ఆస్తులన్నీ వాళ్ళు తిరిగి రాసిస్తానని. 50 రోజులుగా వీళ్ళు పీకింది పొడిచింది ఏందని సూటిగా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు కూడా సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు ప్రజల ముందర పెట్టండి. అంతేగాని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్లకుండా ఈరోజు జైల్లో బంధిస్తాం. చాలా చాలా అన్యాయం. మా తల్లి నిజం గెలవాలని ఈరోజు ప్రజల్లోకి వెళ్తే మా తల్లిని కూడా అరెస్ట్ చేపిస్తాము, అరెస్ట్ చేసి లోపలేస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులే చెప్తున్నారంటే ఇది వ్యక్తిగత కక్ష సాధింపు కాకపోతే ఏంటని ప్రజలందరినీ ఒక్కసారి మళ్ళీ ఆలోచించమంటున్నాం.